ఈరోజు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? దేనికోసం అయ్యా నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావు? కొంతమంది నా ఆఫీస్లో, నేను పనిచేస్తున్న ఆఫీస్లో ప్రతి అరగంటకు ఒకసారి ఎప్పుడు బయటకు వెళ్దామని ఒకడు కనిపెట్టుకొని ఉంటాడు. దేనికోసమో తెలుసా? ప్రతి అరగంటకి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకొని వస్తాడు. పాపిష్టి బ్రతుకు, పాపాత్ముడు బతుకు. పేరుకి పాపిష్టి వాడివేగా, పేరు దావీదు. దేనికోసం కనిపెట్టుకుంటున్నావయ్యా నువ్వు? ప్రతి అరగంటకి టైం చూసుకుని మరి కిందకి వెళ్ళిపోతాడు. దావీదు, ఇది నీకు తగునా? ఇది నీకు తగునా? బయట సిగరెట్లు కాల్చేసి రాకడలో ఎత్తబడే సంఘంలో మనమే ఉంటామంటే బుద్ధి తక్కువ పని. అది అంతా తెలివి తక్కువ మాటలు. మా సంఘం ఎత్తబడుతుందండి, మా సంఘం ఎత్తబడుతుంది. ఏ సంఘం ఎత్తబడదు, పరిశుద్ధ సంఘము మాత్రమే ఎత్తబట్టే సంఘంలో ఉంటారు. ఆ నూతన ఆకాశం, నూతన భూమి కోసము కనిపెట్టుకున్న వాళ్ళు. సూర్యుడు చూస్తే సూర్యుడికి నమస్కారం, భూమి చూస్తే భూమికి నమస్కారం. నువ్వు ఏ వస్తువుతో పనిచేస్తున్నావో ఆ వస్తువుల్ని ఎలాగా మూల్చుకొని దండం పెట్టుకొని, డబ్బులు కింద పడిపోతే దండం పెట్టుకొని ఏం బ్రతుకుతున్నావండి మనం? నువ్వు కనిపెట్టుకుని ఉండాల్సింది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అక్కడ సూర్యుడు ఉండడండి. అవన్నీ ఈరోజు వాక్యం చదివా, పంచభూతాలన్నీ పోతాయి, అవన్నీ నాశనం అయిపోతున్నాయి. కొంతమంది నీటిలోని ఎలాగ పువ్వులు చల్లుతారు. ఈరోజు మన ఆరాధన క్రమం మారాలి. ప్రభా, నీతో పాటు ఉండే ఒక కృప. జస్ట్ నా వైపు చూడండి, ఇమాజిన్ చేయండి. ఇంక నేను ఉండను అక్కడ, ఫాదర్ ఉండరు, ఎవరు ఉండరు. అక్కడ ప్రభు మహిమతో ఉంటే ఆయన రెక్కల క్రింద మనందరం ఉండబోతున్నాం. మేము కనుమరుగైపోతామండి, మేము కనబడం. ఆ గ్లోరీ నీ మీద ఉండబోతుంది. ఆమేన్. ఇక్కడ 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 ఇటు అమ్మా, ఇటు ఇటు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మానవుడు దేనికోసం కనిపెట్టుకుంటున్నాడంటే, యవ్వన బిడ్డలందరూ ఒక అమ్మాయి కోసం. యవ్వన బిడ్డలందరూ ఎదురు పట్టుకొని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? యవ్వన బిడ్డలు ఎక్కడో స్త్రీ కోసం. 10 సంవత్సరాలండి, ఆషామాషి కాదు. 10 సంవత్సరాలు బానిసత్వంలోకి ఉండిపోయాడు. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుణ్ణి, నేను ఆమెనే వివాహం చేసుకుంటానంటే నీ జీవితంలో కొన్ని సంవత్సరాలు వృధా అయిపోతున్నాయి. యవ్వనుడా, నువ్వు కనిపెట్టుకుని ఉండాల్సింది ఒక స్త్రీ కోసమో పురుషుడి కోసమో కాదు, కానీ నిత్యము ఆరాధన జరిగే ఒక క్రమంలోకి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అక్కడంతయు నీతియే ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాంటి నీతిలోకి మనందరం వెళ్ళబోతున్నాం. అక్కడ తాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు, లంచ్ గుండి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. పిసనారులు ఉండరు అక్కడ. నీతి అక్కడ వసించును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ యాకోబు లాంటి హీరోలు ఎవరైనా ఉంటే ఎవరి కోసం కనిపెట్టాలి? స్త్రీ కోసం కాదు, పురుషుడి కోసం కాదు, నా దేవుని కోసం కనిపెట్టాలి. రెండవది ఎవరి కోసం, ఏ వ్యభిచారం కోసం వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారండి? సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు. ఇంటికి వచ్చింది దేవదూతలు అని వాళ్ళు తెలిసినప్పటికీ ఎందుకు అంత అంటే వాళ్ళకి తెలియట్లేదు, రిలేషన్షిప్ తెలియట్లే. వ్యభిచారం కోసం మానవుడు ఎదురు చూడడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు. మూడవది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వీడి వాగ్దాన భూమికి నడుచుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి సడన్గా వాళ్ళు తింటున్న ఆహారంలో
కొద్దిగా చిరాకు అనిపించింది. ఎప్పుడు ఈ చప్పటి మెతుకులేనా, ఎప్పుడు ఇవేనా మాకు మాంసము కావాలని కనిపెట్టుకొని ఉన్నారంట వాళ్ళు. They are waiting for meat. కొన్నిసార్లు మీ ఇంట్లో చికెన్ లేకపోతే, మటన్ లేకపోతే గొడవలు అవుతాయి. ఆదివారంతో ఏంటి పచ్చటి మెతుకులు, అలా కదరా ఈరోజు రోజంతా ప్రార్థన ఉంది, మాంసం అది వండుకుంటే టైం అయిపోతుంది. ఎందుకనో మనకి ముద్ద దిగట్లే. ఓ క్రైస్తవుడా, దేవుడు నీతో చెప్తున్నమాట, నువ్వు దేనికోసం కనిపెట్టుకుని ఉండాలో తెలుసా? ఆదివారం ఆరాధన జరగాలి, అక్కడ నేను వెళ్ళిపోవాలంతే. నీ ఎదురు చూపులు దానికోసమై ఉండాలి. అనుకోకుండా ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దానం వైపు నడుస్తున్నారే కానీ వాళ్ళ యొక్క ఎదురు చూపంతా మాకు మాంసం కావాలని యెహోవా మీద సనుక్కున్నారంట. మూడో విషయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నువ్వు ఎదురు చూడాల్సింది మాంసము కోసము కాదు, నువ్వు ఎదురు చూడాల్సింది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తిండి కోసం యాతన పడుతున్నారేమో, ఈ పట్టు కోసం నాకు కావాలి, ఇంకా తినేయాలి, ఇంకా తినేయాలి, ఇంకా తినేయాలి, ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఫస్ట్ పాపం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మొదటి పాపం దేంతో స్టార్ట్ అయింది? తినడం. ఆ తిండిపోతు దగ్గరే స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు మనం కంట్రోల్లో పెట్టుకుందాం, మన జీవితాన్ని కంట్రోల్ చేసుకుందాం. నేను ఒకరోజు ప్రభువా నేను ఉపవాసం చేస్తాను 40 రోజులు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, 40 రోజులు ఉపవాసం చేయొద్దు కానీ చిల్లర తిళ్ళన్నీ మానే అన్నాడు నన్ను. అప్పుడు నాకు అర్థమైంది చిల్లర తిళ్ళు ఎక్కువ తినేస్తున్నానని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం ఏవో ఒక చిల్లర తిళ్ళు, టిఫిన్ చేస్తాం 11 గంటలకి చిల్లర తిళ్ళు, మధ్యాహ్నం భోజనం చేస్తాం చిల్లర తిళ్ళు. దేనికోసం అయ్యా నువ్వు ఎదురు చూస్తున్నావు? దేనికోసం? ఈరోజు తిండి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఐగుప్తులో తిండి కోసం ఎదురు చూసే వాళ్ళందరూ మరణించారు. సొదొమ గొమొర ప్రాంతంలో దేవుని బిడ్డలతో, అంటే దేవదూతలతో వ్యభిచారం చేయాలని మనస్సు కలిగిన వాళ్ళు అక్కడ నశించిపోయారు. ఈరోజు మీ అందరికీ ప్రభు పేరిట నమస్కరించి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వ్యభిచారం కోసం ఎదురు చూడొద్దు, ఆతృత పడద్దు. నిన్నటి దినమును మీకు చెప్పాను, ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. చాలా తక్కువ మంది నిన్న వచ్చారు కాబట్టి మరలా ఒకసారి చెప్తున్నాను. అయ్యా నా భార్య నా దగ్గర ఉండట్లేదండి, ఎప్పుడు 2 times ఇయర్లీ, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నా దగ్గరకు వస్తుంది, నాతో గొడవ పెట్టుకుందండి. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా బిడ్డ నా పాప కూడా నాకు ఉన్నది, ఆమె కూడా నాకు దూరంగానే ఉంటుంది. ఈలోపు మా సంఘంలో ఒకరు నాకు ఒక సలహా ఇచ్చారు. ఏంటయ్యా సలహా? అది మీరు చెప్పాలండి, అది దేవుడికి ఇష్టమా లేదా? చెప్పయ్యా నీ ప్రాబ్లం ఏంటంటే, అయ్యా నా భార్య నా దగ్గర ఉండట్లేదుగా, నేను ఎవరైనా స్త్రీతోని నేను ఉండొచ్చా అని అడిగాడు. నాకు చెప్తున్నారండి నా ఫ్రెండ్స్, నా సంఘంలో ఉన్న నా ఫ్రెండ్స్, మరి నీ భార్య తప్పు కదా, అది నీ భార్య నీ దగ్గరే ఉండాలి కదా, నీ భార్య నీ దగ్గర లేనప్పుడు నీ తప్పు కాదు కదా, నువ్వు ఏ స్త్రీతో ఉన్నా కూడా అది కూడా తప్పు కాదన్నాడట. సంఘంలో రాంగ్ డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్. సంఘ పెద్దలు అయిపోవడం ముఖ్యం కాదు, ఆత్మ జ్ఞానము కలిగిన వారు సంఘంలో ఉండాలి. బోళ్ళ మంది పెద్దలండి, నో, సంఘంలో ఆత్మ జ్ఞానము కలిగి ఉండాలి. ఏంటయ్యా మాట్లాడుతున్నావు నువ్వు? నీ స్త్రీ ఊరెళ్ళిందన్న మాత్రాన
నేను ఆటో డ్రైవర్ నుండి నేను ఆ హైవేలో వచ్చినప్పుడు చాలామంది కనబడతారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ కళ్ళు దేనికోసం అయ్యా ఎదురు చూస్తున్నాయి? నీ కళ్ళు పాపం కోసం ఎదురు చూస్తే నేను చెప్పే మాట, ఆ ఉగ్రత దిగి రాకముందే ఈరోజు ప్రభు మనందరికీ హెచ్చరిస్తున్న మాట, నీ ఎదురు చూపు స్త్రీ కోసమై ఉండకూడదు. నీ ఎదురు చూపు, నువ్వు ఎంతో ఆత్మీయుడివి కానీ నేను ఆ స్త్రీని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటావు. యాకోబు, నీ ఆత్మీయ యాత్ర ఎంతదయ్యా? నేను ఒక దర్శనం చూసా, ఆ దర్శనంలో పెద్ద నెచ్చని చూసా. దేవదూతలు ఎక్కి దిగుతున్నారు. అమ్మో, ఇది చాలా భయంకరం. అక్కడ ఒక రాయిని పెట్టి నూనెతో అభిషేకించాడు. ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఒక స్త్రీ కనబడగానే 10 సంవత్సరాలు బెతేలులో ఉండాల్సిన యాకోబు ఒక స్త్రీ కోసం బానిసత్వంలోకి వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి యాకోబు ఎవరి కోసం ఎదురు చూశాడు? స్త్రీ కోసం ఎదురు చూశాడు. కానీ బైబిల్ చెప్తుంది, నూతన ఆకాశం కోసం ఎదురు చూడయ్యా. రెండవది ఇంకెవరండి? లోతు దేనికోసం, అక్కడున్న జనాలు దేనికోసం ఎదురు చూశారు? శరీర కోరికలు. ఈ వరుస ఏమీ తెలియట్లే. నీకేమో వరుసకి పిన్ అవుతుంది, వరుసకి చెల్లవుతుంది. ఎందుకనో వాళ్ళ మీద నీకు రాంగ్ అయి ఉన్నది. నీకు పాపిష్టి కన్ను. అక్కడున్న ఏమండి, ఇప్పుడు 3 దేవదూతలు లోపలికి వెళ్ళారు, నువ్వు బయట ఉన్నావు. అంతగా తలుపులు బాధేసి అంత నువ్వు అణుచుకోలేకపోతున్నావు నీ జీవితాన్ని. యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాళ్ళు తలుపులు తీసేంత వరకు ఎందుకయ్యా అంత రోషం నీకు? పాపం పాపం పాపం. వీళ్ళందరూ నూతన యెరూషలేము కోసము ఎదురు చూచుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.